సత్యసాయి జిల్లా పెనుకొండలో 475 కోట్ల అంచనాలతో ప్రారంభించిన వైద్య కళాశాలను కేవలం 10% మాత్రమే గత వైసీపీ పాలనలో పూర్తి చేశారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. గతంలో స్లాబులు, పిల్లర్లు వేసి నిర్మాణాలు పూర్తయినడం సమంజసం కాదన్నారు. పీపీపీ విధానంపై కనీస అవగాహన లేకుండా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి ఒక అవగాహన లేనటువంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండే విధంగా, ప్రభుత్వం రన్ చేసే విధంగా వీటిని నిర్మాణం పూర్తి చేయడానికి దాదాపు 8,000-9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడుతున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి నిర్ణయం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, రాష్ట్ర ఖజానాని అస్తవ్యస్తం చేసి, మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రం ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకు ₹1 ఖర్చు పెట్టలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని చెప్పేసి, ప్రైవేటీకరణకి పీపీపీకి తేడా. జాతీయ రహదారులు ఉన్నాయి. ఈరోజు జాతీయ రహదారులు పీపీపీ మోడల్లోనే కదా అత్యధిక శాతం జాతీయ రహదారులు ఉన్నది. ఆ జాతీయ రహదారులు ప్రైవేట్ రహదారులు అంటారా?